అయోధ్యాకాండము 19వ సర్గము. అరణ్యమునకు బోవా శ్రీరాముడు అంగీకరించుట. మరణముతో సమానమైనవియును మిక్కిలి ప్రియముగానివియునైన సవతితల్లి మాటలను శత్రుభయంకరుడైన రామచంద్రుడు విని మనస్సునందు ఇంచుకంతైనను బాధనొందని వాడై ఆమెతో నిట్లనెను. ఓ జనని, ఇంతమాత్రమునకేనా నా తండ్రి నన్ను చూచి మాటాడలేక దుఃఖమందుచున్నాడు. తల్లి జడలను ధరించి ఎల్లప్పుడూ నారచీరలు గట్టుకొని రాజు యొక్క మాటలను సార్థకముగా చేయుచు భయంకరమైన అడవులకిప్పుడే వెళ్లదను. కాని నాకీ విషయమును చెప్పుము. ఈ రాజచంద్రుడు మునపటి వలె నన్ను చూచియును నా రాకకు సంతోషమును పొందడేమి? నీ ఎదుట నేను యథార్థము చెప్పుచున్నాను. ఇప్పుడే నారచీరలు జడలు ధరించి నీ మనసు సంతోషమును చెందునట్లుగా వనములకు వెళ్లెదను. నీ మనస్సున నూరడిల్లుము, కోపగించుకొనుకుము. నాకు హితుడును తండ్రియును గురువును రాజును కృతజ్ఞుడునూ అగు ఈయన నన్ను నమ్మి ఈ పని చేయమనగా నీ భూమి యందు బ్రతికియుండియు నెందులకు ప్రియము చేయకుందును. చూడచూడగా నొక్క విషయము గూర్చియే బాధను చెందుచున్నాను. మనస్సు తల్లడిల్లుచున్నది. అయ్యో, రాజు స్వయంగా నన్ను పిలిచి నాయనా ప్రీతితో భరతుని రాజుగా చేసెదను అని ప్రేమతో నొక్క మాట నాతో చెప్పకపోయాను. నేనేమి అపరాధము చేసితునో పలుమాటలేలా భరతునకెంతో సంతోషముతో మున్నే రాజ్యమును ప్రాణమును ధన సముదాయమును నేనే ఇచ్చివేయలేనా? రాజు అంతేకాక తండ్రియు తానే కోరగా నీకు సంతోషకరముగా నా ప్రతిజ్ఞ ప్రీతితో చేయకుందునా? తల్లి, రాజును సేదదీర్పుము. నేలవైపు చూచుచున్న కన్నులు గలవాడై కన్నుల వెంట నీరుగారుచుండగా నెందులకిట్లా దుఃఖమును పొందవలెను. రాజు యొక్క అనుమతితో నీ కుమారుడగు భరతుని తీసుకుని వచ్చుటకు అతని మేనమామ ఇంటికి దూతలను పంపించుము. నేను అడవులకు వెళ్ళెదను. తండ్రి నాతో స్వయంగా చెప్పలేదని నెపమును చెప్పను. ఇది యొప్పని తప్పని మాటాడను అని చెప్పుచున్న రఘురాముని మాటలకు కైక ఆత్మలో హెచ్చుగా సంతోషమును పొంది ఇట్లనెను. అట్లే చేసెదను. ఇప్పుడే దూతలను పంపించి నా కుమారుని పిలిపించెదను. ఆలస్యంను సహింపలేను. సరే, నా కుమారుని సంగతి ఎందులకు? ఎదురుచెప్పక నీవు వనములకు వెళ్ళుము. పోవుటకు సిద్ధము కమ్ము. నీ తండ్రి సిగ్గుచే మాటలాడుటకు ఇచ్చగింపడు సుమా. మిక్కిలి దైన్యముతో తనంత తాను సతమతమగుచున్నాడు. దానిని నీవు వేరుగా భావింపకుము. నీవు అడవులకు వెళ్ళునంత వరకు నీ రాజు కూడు నీళ్లు ముట్టని వాడై ఇట్లే భూమి మీద పడియుండును అని కైక పలకగా దశరథుడా మాటలను విన్నవాడై ఛీ, ఇది ఎంతటి కష్టము అని అనుకునుచు మనస్సులో కలత చెందినవాడై దుఃఖము చేత తపించి శయ్యయందు సొమ్మసిల్లినవాడయ్యను. అప్పుడు రాముడు రాజును లేవనెత్తి తల్లి చెప్పిన మాటలను విని కొరడాతో కొట్టబడిన గుర్రము వలె వెంటనే తాను వనములకు వెళ్లవలెనని ఆలోచించెను. ఆ దుష్టురాలు తనతో పలికిన వాక్కులనడి శరములకు దుఃఖము చెందక సీతాపతి తన యుద్దేశము తెలియనట్లుగా నా పాపపు కైకతో నిట్లనెను. ఓ కైక, ధనము సంపాదించుటే పరమార్థమని తలుచువాడనుగాను. నీ భూమియందు నిల్చుటకు కూడా నిష్ఠపడను సుమి. నీవు నిజముగా తెలుసుకొమ్ము. గొప్పదైన సత్యమును ధర్మమును నియమముగా గల యతులతో సాటివచ్చువాడనని నీ మనస్సునందు హెచ్చుగా తలంపుము. ఇది చేయుట యొక్క లెక్కయ వినుము. తండ్రికి సంతోషమును కలిగించి ఏ పనినైనను మానకుండా నా ప్రాణంల నిచ్చి అయినను నెట్టులైనను చేయువాడను. తండ్రికి సేవ చేయుట కంటే నతని మాటను నెరవేర్చుట కంటే నీ భూమి యందు మేలైన ధర్మం ఇంకొకటి ఉన్నదా? నా జనకుడు వెళ్ళుమనుకున్నను. ఓ తల్లి, నీ మాటననుసరించి ఇప్పుడే వనములలో 14 సంవత్సరములు నీ కోరిక తీరునట్లుగా వసించుటకు వెళ్లెదను. బలవంతం చేసి రాజును బాధపెట్టితివి. నాతో నొక్క మాట చెప్పవైతివి. నన్ను ఆజ్ఞాపించు అధికారం గలదానవయ్యును నా బుద్ధితత్వమును గుణమును తెలుసుకొనలేని దానివైతివి. నా తల్లి అనుజ్ఞను గైకొని నా భార్య నోదార్చి వచ్చు వరకు నయ్యడు ఆలస్యము నోర్చుకొనుము. నీకు సంతోషం గలుగునట్లుగా నేనడవిలో నివసింపబోవుదును. భరతుడు రాజై తండ్రికి శుశ్రూష చేయునట్లుగా ఓ తల్లి నీవతనికి చెప్పుము. భూమి అందిది పూర్వము నుండి వచ్చినట్టి ఆచారం గదా అని రాముడు చెప్పుచుండగా విని దశరథుడు భరింపరాని శోకవేగము చేత గొప్పదైన శబ్దములతో అర్చినట్లుగా పలవరించెను. శ్రీరాముడు కౌసల్యాగృహమునకు బోవుట. అప్పుడు రాముడు తన తండ్రికి ప్రదక్షిణము చేసి నమస్కరించి గయ్యాళియగు కైకేయికిని వందనం చేసి ప్రకాశమానమగు అంతఃపురమును తొందరగా వదిలి కన్నీరు నిండిన కనులతో క్రోధముతో మండిపోవచ్చిన మనస్సుతో తమ్ముడగు లక్ష్మణుడు వెంటరాగా ప్రదక్షిణపూర్వకముగా అభిషేక భాండములకు నమస్కరించుచు ఇవి అన్నీయు భరతుని యొక్క అభిషేకమునకు ఉపయోగించుగాక అని ప్రార్థించుచు
వాని యందు తన మనస్సును దృష్టిని మిక్కిలిగా ప్రసరింపనీక చిత్రమును, సుందరమైన చామరములను, రథమును, బంధువులను, స్నేహితులను వదిలిపెట్టి చలించని ఇంద్రియములు గలవాడై యా జనుల యొక్క దుఃఖమును దల్చి వగచెందుచు తన తల్లి అయిన కౌసల్య యొక్క ఇంటి మార్గముగా వెళ్ళెను. సమస్త సుఖములను, రాజ్యభోగములను తొలగిపోయినను రామునకు యోగికి వలె ముఖమున వికాసము తొలగిపోలేదు. జనులను మోహింపజేయున ఆకృతి గల చంద్రునకు రాత్రి యొక్క ఆగమనము మాలిన్యము కలుగజేయుటకెన్నడైనను సమర్థమగున. ఆ కీడు కలుగజేయు వార్త తెలియజేయుటకై వెళ్ళుచున్న రామచంద్రుని ప్రకాశవంతమైన ముఖపద్మమునందు చూచువారెవ్వరూ నే విశేషమును చూడలేకపోయిరి. గొప్పనైన బుద్ధిశక్తి చేత రాముడు శరత్కాలమున పూర్ణముగానున్న చంద్రుని వలె తేజస్సును కొంచెమైనను కోల్పోలేదు. కొంచెమైనను సంతోషమును వదిలిపెట్టడు. పొంగివచ్చు దుఃఖమును మనస్సునందే అణుచుకున్నవాడై గొప్ప పరాక్రమము గలవాడగు లక్ష్మణుడు తన వలనే తన వెంట వచ్చుచుండగా లోకులను సంతోషముతో మంచి మాటలతో సంతోషపడునట్లు చేయుచు నెవ్వరికినీ తన పట్టాభిషేక భంగవార్తను వారు ప్రాణములను విడుతురని శంకచే చెప్పక తన తల్లి యొక్క సౌధమును ప్రవేశించెను. అయోధ్యాకాండము 19వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.